శ్రీమాత్రే నమః. మీ తెలుగింటమ్మాయి లత వ్లాగ్స్. ఏంటవి? పుట్టగొడుగులా? ఏంటే చిలక పుట్టగొడుగులు కూడా వండుకొని రాదనుకుంటున్నావా ఏంటి? అది కాదండి. కాశీకెళ్ళి గాడిదలు మోసుకొచ్చినట్టు నా కోసం ఈ పుట్టగొడుగులు మోసుకొచ్చారు. అందరికీ వచ్చు. నా ప్రాసెస్‌లో ఎలా వండుతానో ఒకసారి చూద్దుగాని రండి. ఫస్ట్ పుట్టగొడుగులు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. 4, 5 సార్లు కడుక్కోవాలండి. మట్టి ఎక్కువ చాలా ఎక్కువగా ఉంటది. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకండి. మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకును ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత పెట్టుకున్న పుట్టగొడుగులు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని మసాలా వేసుకున్నానండి. 1 స్పూన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాలకి వాటర్ అంతా పైకి తేలుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి. వాటిని కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఒక గిన్నెలో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఏంటే చిలక మిక్సీ ఉండగా ఈ చేత్తో పనులేంటి అనుకుంటున్నారా? అప్పుడప్పుడు యంత్రాలకే కదండీ! చేతులకు కూడా పని పెట్టాలి. ఏదైనా మన చేతితో చేసుకునేది ఆ కిక్కే వేరప్ప. అంతా ఇంకిపోయిందండి. ఇంకిపోయిన తర్వాత టమాటో వేసుకున్నాను. టమాటో వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి టమాటో కూడా బాగా మగ్గిపోయిందండి. 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఏమొచ్చి పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. పచ్చి వాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాలకి బాగా మగ్గిపోతుంది. తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అంతేనండి, చాలా సింపుల్‌గా తయారు చేస్తాను పుట్టగొడుగుల కర్రీ. వేడి వేడి అన్నంలోకి చాలా ఎక్సలెంట్‌లో ఉంటుంది. కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.